గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం సెకండ్ యూనిట్లో ఈకో సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈకో సిస్టంలో లాస్ట్ మనం డిస్కస్ చేసుకున్నది బయోటిక్ మనకి ఈకో సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం కదా. జీవ సంబంధ ఆవరణ వ్యవస్థలో ఏమేమి ఉంటాయనుకున్నాం. క్లాసిఫికేషన్ తీసుకుంటే దాన్ని మనకి ఆటోట్రాప్స్, హెట్రోట్రోప్స్, మళ్ళీ ఆటోట్రోప్స్ని హెట్రోట్రోప్స్ని మళ్ళీ ఏ విధంగా మనకి డివైడ్ చేశారు అన్నది, వీటిని మ్యాక్రో కన్జ్యూమర్స్, మైక్రో కన్జ్యూమర్స్, మ్యాక్రో కన్జ్యూమర్స్ అయితే ప్రైమరీ, టెర్షరీ, అదే ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ కన్జ్యూమర్స్గా, అదే మనకి మైక్రో కన్జ్యూమర్స్ అయితే మనకి వీటిని సాప్రోఫైట్స్గా, వీటిని డీకంపోజర్స్ సాప్రోఫైట్స్గా వీటిని డివైడ్ చేయడం చూసామన్నమాట. ఏం చేసామమ్మా, జీవరాశులు మొత్తం తీసుకుంటే జీవరాశులు అంటే జీవ సంబంధ ఆవరణ వ్యవస్థలో ఫస్ట్ స్వయం పోషకాలు, రెండోది పరపోషకాలు, ఆటోట్రోప్స్ అండ్ హెట్రోట్రోప్స్. స్వయం పోషకాలు మనం ఇంకా స్వయం పోషకాల గురించి, ఇవి జీవరాశులు అనేవి ఏంటని చెప్తున్నాం, 2 టైప్స్గా తీసుకుంటున్నాం అనమాట. జీవ సంబంధ అంశాల్లో ఏం చెప్తున్నాము, 2 టైప్స్ జీవరాశులు. ఏమంటున్నాము, స్వయం పోషకాలు, పరపోషకాలు. స్వయం పోషకాలు, పరపోషకాలు అంటే ఆటోట్రోప్స్ అండ్ హెట్రోట్రోప్స్గా తీసుకుంటున్నాం అనమాట. మళ్ళీ పరపోషకాలు మనకి 2 టైప్స్గా తీసుకుంటున్నాం, మ్యాక్రో అండ్ మైక్రో కన్జ్యూమర్స్. మ్యాక్రో అండ్ స్థూల వినియోగదారులు, సూక్ష్మ వినియోగదారులు. స్థూల వినియోగదారులు, రెండోది సూక్ష్మ వినియోగదారులు. నెక్స్ట్ ఈ స్థూల వినియోగదారులేమో 3 టైప్స్. మ్యాక్రో కన్జ్యూమర్స్, ప్రాథమిక వినియోగదారులు, సెకండ్ ద్వితీయ వినియోగదారులు, థర్డ్ ఉన్నత శ్రేణి వినియోగదారులు. ఉన్నత శ్రేణి వినియోగదారులు లేదా ఉన్నత వినియోగదారులు. ఉన్నత వినియోగదారులు. సూక్ష్మ వినియోగదారులు మళ్ళీ 2 టైప్స్. విచ్ఛేదనకారులు, పరివర్తనదారులు. దారుల వారు కారు ఎలా అయినా పనికొచ్చాను. జీవ సంబంధ అంశాలలో తీసుకుంటే 2 టైప్స్ అనుకుంటున్నాం కదా. అవి ఆటోట్రోప్స్ అండ్ హెట్రోట్రోప్స్. మళ్ళీనేమో మనకి హెట్రోట్రోప్స్ 2 టైప్స్, మ్యాక్రో కన్జ్యూమర్స్ అండ్ మైక్రో కన్జ్యూమర్స్. మైక్రో కన్జ్యూమర్స్ ఏమో 3 టైప్స్, ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్ అండ్ టెర్షరీ కన్జ్యూమర్స్. నెక్స్ట్ మైక్రో కన్జ్యూమర్స్ 2 టైప్స్ అంటే డీకంపోజర్స్, నెక్స్ట్ సాప్రోఫైట్స్గా విచ్ఛేదనకారులు, పరివర్తనకారులుగా తీసుకుంటాం అన్నమాట. అంటే మనకి స్వయం పోషిత జీవరాశులు అన్నింటిని ఏం చేసాము, మనకి 2 టైప్స్గా డివైడ్ చేసాము. స్వయం పోషితాలు, పరపోషితాలు. పరపోషితాల్లో మనకి ఇంకా స్వయం పోషకాల్లో మనకి ఏం కనిపిస్తాయి, డైరెక్ట్ ప్రొడ్యూసర్సే కనిపిస్తాయి అనమాట. ఇక్కడ మనం రాసుకుంటే ఏం రాసుకోవచ్చు అంటే, ఈ స్వయం పోషకాలని ప్రొడ్యూసర్స్. స్వయం పోషకాలు అంటే మనకి మొక్కలు కదా, ఉత్పత్తిదారుల్ని స్వయం పోషకాలుగా చెప్తాం అనమాట. ఇంకా వీటి నుంచి ఇంకా క్లాసిఫై చేయడానికి ఏముండదు. ప్రొడ్యూసర్స్ టోటల్ ప్లాంట్స్ అన్నీ కూడా ఆహారం ప్రిపేర్ చేసేవి అవే కాబట్టి టోటల్గా ప్రొడ్యూసర్స్ కోసం మాట్లాడుకుంటాం. నెక్స్ట్ మనకి హెట్రోట్రోప్స్ పరపోషకాలని 2 టైప్స్గా డివైడ్ చేస్తాం, స్థూల వినియోగదారులు, సూక్ష్మ వినియోగదారులు. స్థూల వినియోగదారులేమో మళ్ళీ 3 టైప్స్, ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు. సూక్ష్మ వినియోగదారులు 2 రకాలు, విచ్ఛేదనకారులు, పరివర్తనదారులు లేదా పరివర్తనకారులు. 2 టైప్స్ అన్నమాట. వీటిలో మనం ఫస్ట్
మన ఆటోట్రోప్స్లో ఏం చెప్తాము, ఎవరున్నారు ఇక్కడ? స్వయం పోషకాలు అంటే ఉత్పత్తిదారులు. స్వయం పోషకాలు అంటే ఉత్పత్తిదారులు. ఉత్పత్తిదారులు అంటే ఎవరిని తీసుకుంటాం మనం? ఆహారాన్ని స్వయంగా ప్రిపేర్ చేసుకునే వాటిని ఉత్పత్తిదారులుగా చెప్తాం. అంటే ఇప్పుడు మనం కూడా ఆహారాన్ని ప్రిపేర్ చేసుకుని వండుకొని తింటున్నాం కానీ మొక్కల నుంచి పండిస్తున్నాం కానీ ఇవి ఏం చేస్తాయి? అదే మనకి మొక్కల నుంచి మనం ఆహారాన్ని తీసుకుంటున్నాం, మొక్కలను వేసి వాటి నుంచి ఆహారం తీసుకుంటున్నాం. కానీ ఈ మొక్కలు అయితే ఏం చేస్తున్నాయి? డైరెక్ట్ సన్ నుంచి లైట్ని తీసుకొని ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ అదేవిధంగా వాటర్ సమక్షంలో ఏం చేస్తున్నాయి? ఇవి ఫోటోసింథసిస్ జరుపుకొని వికిరణ శక్తిని రసాయన శక్తిగా మార్చుకొని కార్బోహైడ్రేట్స్ని ఏం చేస్తాయి? సంశ్లేషణ చేస్తాయి అన్నమాట. ఈ కార్బోహైడ్రేట్స్ ద్వారా ఏమొస్తుందంటే శక్తి అనేది, ఈ కార్బోహైడ్రేట్స్ అనే ఆహార పదార్థాలను ఇవి ఏం చేస్తాయి? ఇవి కార్బోహైడ్రేట్స్ ఇవి ఇస్తాయి అన్నమాట. ఈ కార్బోహైడ్రేట్స్ని మిగతా జీవులు ఏం చేస్తాయి? వాటిని తీసుకొని ఏం చేస్తాయి? తిన్న తర్వాత ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటాయి అనమాట. ఇప్పుడు మనకి ఈ కార్బోహైడ్రేట్ సంశ్లేషణలోనే మనకి ఆక్సిజన్ కూడా రిలీజ్ అవుతుంది. ఈ ఆక్సిజన్ మిగతా జీవులకి మనం జీవించడానికి కూడా మనం తీసుకునేది ఆక్సిజనే కదా, జీవులకి ఇది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ దీంట్లో కొన్ని రిలీజ్ అయ్యే కెమికల్ పదార్థాల వల్ల ఏమవుతుందంటే కొన్ని బ్యాక్టీరియాస్ అవి కూడా జీవిస్తాయి అనమాట. ఏం చేస్తాయి? కొన్ని బ్యాక్టీరియాస్ కూడా అవి కూడా జీవించడం అనేది జరుగుతుంది అనమాట. బ్యాక్టీరియాలకి కావలసిన రసాయనిక శక్తి కూడా వీటి నుంచే లభ్యమవుతుంది అనమాట. బ్యాక్టీరియాలకి కావాల్సిన రసాయన శక్తి. అదే మనమైతే ఏం చేస్తున్నాము? ఈ కార్బన్ సంశ్లేషణలో వచ్చిన ఆక్సిజన్ని శ్వాసక్రియకి ఉపయోగించుకుంటున్నాం. ఆక్సిజన్ ఏం చేస్తున్నామా? శ్వాసక్రియకి ఉపయోగించుకుంటున్నాం. కొన్ని బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే దాన్ని రసాయన శక్తిగా ఉపయోగించుకొని పోషక పదార్థాలను తయారు చేసుకుంటాయి అనమాట. రసాయన శక్తిగా ఉపయోగించుకొని కొన్ని బ్యాక్టీరియాస్ పోషక పదార్థాలను అవి కూడా తయారు చేసుకుంటాయి అనమాట. స్వయం పోషకాలుగా కొన్ని బ్యాక్టీరియాస్ ఉన్నాయి కదా, అవి కూడా ఏం చేస్తాయి? ఆహారాన్ని అవి కూడా తయారు చేసుకుంటాయి. అంటే ఇప్పుడు ఉత్పత్తిదారులైన మొక్కలు ఏం చేస్తున్నాయి? సన్లైట్ని అబ్జర్వ్ చేసుకొని ఆ సన్లైట్ని ఉపయోగించుకొని అవి ఏం చేస్తున్నాయి? వాటరు అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ సమక్షంలో ఇవి ఫోటోసింథసిస్ జరుపుకొని కార్బోహైడ్రేట్స్ని ఇవి రిలీజ్ చేస్తాయి అనమాట. కార్బోహైడ్రేట్స్ని ఏర్పరుస్తున్నాయి. ఈ కార్బోహైడ్రేట్స్ ఫామ్ అయ్యేటప్పుడు కార్బోహైడ్రేట్ సంశ్లేషణలో ఏమవుతుంది? మనకి ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఆక్సిజన్ని మిగతా జీవులు ఏం చేస్తున్నాయి? వాటి యొక్క రెస్పిరేషన్లో యూజ్ చేసుకుంటున్నాయి అనమాట. ఆక్సిజన్ ఏం చేస్తున్నాయి? మిగతా జీవుల యొక్క రెస్పిరేషన్లో ఇవి యూజ్ చేసుకుంటాయి. దీన్ని ఇంకా నెక్స్ట్ దీన్ని ఏం చేస్తున్నాయంటే బ్యాక్టీరియాస్ అయితే రసాయనిక శక్తిగా కన్వర్ట్ చేసుకొని పోషక పదార్థాలను ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాయి అనమాట. ఈ మొక్కల నుంచి వచ్చిన కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం ద్వారా మిగతా జీవులు అవి వాటిని తీసుకొని వాటిని ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటాయి అనమాట. ఇది ప్రొడ్యూసర్స్. నెక్స్ట్ మ్యాక్రో కన్జ్యూమర్. నెక్స్ట్ ఆటోట్రోప్స్ అయిపోయింది కదా, హెటరోట్రోప్స్ మళ్ళీ 2 టైప్స్గా తీసుకున్నాం కదా. ఫస్ట్ మ్యాక్రో కన్జ్యూమర్స్లో ఫస్ట్ ప్రైమరీ కన్జ్యూమర్స్. ఫస్ట్ ఏంటమ్మా? ప్రైమరీ కన్జ్యూమర్స్లో మనకి ఇవి ఏం చేస్తాయంటే ప్రైమరీ కన్జ్యూమర్స్ అన్నీ కూడా పత్రహరితం కలిగిన మొక్కలన్నిటినీ కూడా ఇవి ఏం చేస్తాయంటే తింటూ ఉంటాయి అన్నమాట. ప్రైమరీ కన్జ్యూమర్స్ ఏం చేస్తాయి? వాటి ఆహార అవసరాల కోసం ఏం చేస్తాయి? ఉత్పత్తిదారుల మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట. ఇవి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏం చేస్తాయి? ప్రొడ్యూసర్స్ మీద ప్రైమరీ కన్జ్యూమర్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ప్రైమరీ కన్జ్యూమర్స్ మీద డిపెండ్ ఏంటవి? అవి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా ప్రైమరీ కన్జ్యూమర్స్ మీద ఇవి డిపెండ్ అయి ఉంటాయి. ప్రాథమిక వినియోగదారులు ఉత్పత్తిదారుల మీద ఆధారపడి ఉంటాయి వాటి యొక్క ఆహార అవసరాల కోసం. ఇవి ఎందుకంటే ఇవి ఆటోట్రోప్స్ కాదు, హెటరోట్రోప్స్. స్వయంగా ఇవి ఆహారాన్ని సమకూర్చుకోలేవు కాబట్టి ఏమవుతుంది? ఇవి ఉత్పత్తిదారుల మీద ఈ ప్రాథమిక వినియోగదారులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇవి ఆధారపడి ఉంటాయి అన్నమాట. రెండోది ఏంటంటే ద్వితీయ వినియోగదారులు. ఇవి కూడా ఏం చేస్తాయంటే
ఆహారం కోసము వేరే వాటి మీద ఆధారపడి ఉంటాయి. డైరెక్ట్ ఉత్పత్తిదారుల మీద కానీ లేకుంటే ప్రాథమిక వినియోగదారుల మీద ఇవి ఏం చేస్తాయి, ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. మొక్కలు లేదా వాటి భాగాల నుంచి ఏమో ప్రాథమిక వినియోగదారులు. ఈ ప్రాథమిక వినియోగదారులు ఎవరు అంటే ఏం చెప్తాం మనం ఇక్కడ, హెర్బివోర్స్ కదా. ఈ హెర్బివోర్స్ ప్రాథమిక వినియోగదారులు. ఇవన్నీ ఏం చేస్తాయి, ప్లాంట్స్ తింటాయి, ప్రొడ్యూసర్స్ ని మీద బేస్ అవుతాయి కదా, అవి తింటాయి కదా. ఈ హెర్బివోర్స్ ని తినేది ఎవరంటే సెకండరీ కన్జ్యూమర్స్ అన్నమాట. ప్రాథమిక వినియోగదారుల మీద ఆధారపడి జీవించేవి ద్వితీయ వినియోగదారులు. ప్రైమరీ కన్జ్యూమర్స్ గా హెర్బివోర్స్ ని చెప్తాం అన్నమాట. ఏమని చెప్తాము, ప్రైమరీ కన్జ్యూమర్స్ గా హెర్బివోర్స్ ని చెప్తాం. హెర్బివోర్స్ అంటే ఏమంటాము, శాకాహారులు అంటాం. హెర్బివోర్స్ అంటే ఎవరు, శాకాహారులు కదా. ఈ శాకాహార జంతువుల్ని ఆహారంగా తీసుకునే మాంసాహారులను ఏమంటాము, మాంసాహారుల్ని మనం ద్వితీయ వినియోగదారులు లేదా సెకండరీ కన్జ్యూమర్స్ గా పిలుస్తాం అన్నమాట. ఇక్కడ మనకి ప్రైమరీ కన్జ్యూమర్స్ ఏమో సెకండ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్ మనకి ప్రొడ్యూసర్స్ తీసేసుకుంటాయి. మనకి ఫుడ్ చైన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఎవరు ఉంటారు, ప్రొడ్యూసర్స్ ఉంటాయి. సెకండ్ ప్లేస్ లో ఎవరు ఉంటారు, ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటే హెర్బివోర్స్. ఈ హెర్బివోర్స్ ని ఆహారంగా తీసుకునే సెకండరీ కన్జ్యూమర్స్ ఉన్నాయి కదా. శాకాహార జంతువుల్ని ఆహారంగా తీసుకునే మాంసాహార జంతువులేమో మనకి ఫుడ్ చైన్ లో థర్డ్ ప్లేస్కి వచ్చాయి అనమాట. సెకండరీ కన్జ్యూమర్స్ ఏం చేస్తాయి, ఈ ఏదైతే శాకాహార జంతువులు ఉన్నాయో ఈ శాకాహార జంతువులు ఆహారంగా తీసుకునే వాటిని మనం సెకండరీ కన్జ్యూమర్స్ అంటున్నాం అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ టెర్షరీ కన్జ్యూమర్స్. థర్డ్ వన్ టెర్షరీ కన్జ్యూమర్స్, ఉన్నత శ్రేణి లేదా ఉన్నత వినియోగదారులు. ఈ వినియోగదారులు ఏం చేస్తాయంటే ఈ ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు కూడా ఏం చేస్తాయి, ఈ తృతీయ వినియోగదారులు లేదా ఉన్నత శ్రేణి వినియోగదారులు ఆహారంగా ఉపయోగించుకుంటాయి అన్నమాట. ఏం చేస్తాయి, ఆహారంగా ఈ ద్వితీయ వినియోగదారుల్ని తృతీయ వినియోగదారులు కూడా ఏం చేస్తాయి, తింటూ ఉంటాయి. రెండింటినీ కూడా ప్రాథమిక ద్వితీయ వినియోగదారుల్ని ఈ మనకి ఉన్నత శ్రేణి వినియోగదారులు లేదా తృతీయ వినియోగదారులు ఏం చేస్తాయి, ఆహారంగా తీసుకుంటారు అనమాట. టెర్షరీ కన్జ్యూమర్స్ ఏం చేస్తాయి, ఈ రెండింటిని కూడా ఆహారంగా వాటి ఆహారం కోసం ఉన్నత శ్రేణిలో ఉన్నవి ఉపయోగించుకుంటూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సూక్ష్మ వినియోగదారులు. ఇప్పుడు మనకి అర్థమైంది కదా, పరపోషకాల్లో ఏం చెప్పాము, హెటెరోట్రోఫ్స్ లో మనకి మ్యాక్రో కన్జ్యూమర్స్ 3 టైప్స్ అన్నో, ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ. ప్రైమరీ అయితేనేమో ఏం చెప్తున్నాము, ఈ ప్రొడ్యూసర్స్ మీద బేస్ అయి ఉంటాయి. ప్రొడ్యూసర్స్ మీద బేస్ అయ్యి ఇవి జీవిస్తున్న వాటిని ప్రైమరీ కన్జ్యూమర్స్ గా పిలుస్తాము. ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్ మీద బేస్ అయ్యి ఏవైతే మనకి డిపెండ్ అయ్యి జీవిస్తున్నాయో వాటిని సెకండరీ కన్జ్యూమర్స్ అంటాము. సెకండరీ కన్జ్యూమర్స్ ప్లస్ ప్రైమరీ అండ్ సెకండరీ కన్జ్యూమర్స్ మీద బేస్ అయి ఉండే వాటిని టెర్షరీ కన్జ్యూమర్స్ అంటున్నాం కదా. నెక్స్ట్ మైక్రో కన్జ్యూమర్స్. దీంట్లో మనకి సూక్ష్మ వినియోగదారులు తీసుకుంటే విచ్ఛేదనకారులు, పరివర్తనదారులు. విచ్ఛేదనకారులు లేదా పరివర్తనదారులు అంటే ఏం చేస్తామంటే ఇవి ఏం చేస్తాయి, ఈ మొత్తం టోటల్గా ఇక్కడ మనకి జీవరాశులు అన్నిటిలో ఎక్కడి నుంచి, ప్రొడ్యూసర్స్ నుంచి ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, ఈ ప్లాంట్ బాడీస్ కానీ యానిమల్ బాడీస్ కానీ ఉంటాయి కదా. ఇవి చనిపోయినప్పుడు ఇవి ఏం చేస్తాయి, వాటిని డీకంపోజ్ చేసి మనకి ఈ డీకంపోజర్స్ ఏం చేస్తాయంటే డీకంపోజ్ చేసి మళ్ళీ వాటి నుంచి ఇవి ఫుడ్ని తీసుకుంటాయి అన్నమాట. డీకంపోజ్ చేసి వాటి నుంచి ఆ డీకంపోజ్ చేయగా వచ్చిన వాటిని ఆ ఫుడ్ని ఇవి తీసుకుంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ డీకంపోజ్ చేయడం వల్ల, కుళ్ళిపోవడం వల్ల మొక్క యొక్క దేహం కానీ లేకుండా జంతువు యొక్క దేహం కానీ కుళ్ళిపోయినప్పుడు ఈ సాప్రోఫైట్స్ అనేవి వాటిని ఆహారంగా తీసుకుంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే వాటికి ఆహారం దొరుకుతుంది. ఇవి నేలలో కలిసిపోయి సాయిల్లో మిక్స్ అయిపోవడం వల్ల ఈ సాయిల్ కూడా ఎలా మనకి కన్వర్ట్ అవుతుందంటే హ్యూమస్ సాయిల్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. సాయిల్ ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది, హ్యూమస్ సాయిల్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. మనం వీటికి ఎగ్జాంపుల్ తీసుకుంటే యాస్మోట్రాప్స్ తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చమ్మా, యాస్మోట్రాప్స్. విచ్ఛేదనకారులు, పరివర్తనదారులకి ఎగ్జాంపుల్ పూతికాహారులు,
ఆస్మోట్రోఫ్స్, ఆస్మోట్రోఫ్స్, పూతికాహారులు సాప్రోఫైట్స్, అదేవిధంగా ఆస్మోట్రోఫ్స్. ఆస్మోట్రోఫ్స్ కూడా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆస్మోట్రోఫ్స్కి ఈ పూతికాహారులకి ఆస్మోట్రోఫ్స్ వీటిని ఏమని పిలుస్తున్నాము? విచ్ఛిన్నకారులను ఏమని పిలుస్తున్నాము? పూతికాహారులు లేదా ఆస్మోట్రోఫ్స్గా పిలుస్తాం అనమాట. విచ్ఛిన్నకారులను ఏమని పిలుస్తాము? పూతికాహారులు లేదా ఆస్మోట్రోఫ్స్ అని పిలుస్తాం అనమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్యాక్టీరియాస్, శిలీంధ్రాలు, యాక్టినోమైసిటీస్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట. బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, యాక్టినోమైసిటీస్. ఈ విచ్ఛేదనకారుల్ని డీకంపోజర్స్ ఏమని పిలుస్తాము? సాప్రోఫైట్స్ ఆర్ ఆస్మోట్రోఫ్స్ గా పిలుస్తాం. ఈ ఆస్మోట్రోఫ్స్ లేదా సాప్రోఫైట్స్ లేదా డీకంపోజర్స్ కి ఎగ్జాంపుల్ బ్యాక్టీరియాస్, అదేవిధంగా ఫంగై, నెక్స్ట్ యాక్టినోమైసిటీస్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం అన్నమాట. బ్యాక్టీరియా, ఫంగై, నెక్స్ట్ యాక్టినోమైసిటీస్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాం. ఇవి ఏం చేస్తున్నాయి? డీకంపోజ్ చేసి ప్లాంట్ బాడీని కానీ యానిమల్ బాడీని కానీ డీకంపోజ్ చేసి ఇవి వాటికి కావాల్సిన ఫుడ్ని ఇస్తున్నాయి. దాంతోపాటు ఇవి కొన్ని రోజులకి సాయిల్లో కన్వర్ట్ అవడం వల్ల సాయిల్కి ఎలాంటి శక్తి అనేది వస్తుంది? ఇవి హ్యూమన్ సాయిల్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. సాయిల్ ఎలా అవుతుంది? సాయిల్కి ఒక ఫెర్టిలిటీ అనేది వస్తుంది అనమాట. సాయిల్కి ఫెర్టిలిటీ రావడంతో ఇది హ్యూమస్ సాయిల్గా సారవంతమైన నేలగా లేదా సారవంతమైన మట్టిగా ఇది మారుతుంది అనమాట. నెక్స్ట్ పోషక స్థాయిలు. నెక్స్ట్ ఏంటి? పోషక స్థాయిలు. ఆవరణ వ్యవస్థ. పోషక స్థాయిలో ఏం చెప్తున్నాము? ఆవరణ వ్యవస్థ యొక్క క్రియాత్మక ధర్మాలు. 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 ఈ ఆవరణ వ్యవస్థ యొక్క క్రియాత్మక ధర్మాల గురించి మనం తెలుసుకోవాలంటే ఇక్కడ మనకి అనుఘటకాలతో పాటు ఆవరణ వ్యవస్థలో మనకి వివిధ ఫంక్షన్స్ ఏమున్నాయో తెలుసుకోవాలన్నమాట. వీటి యొక్క ఫంక్షన్స్, విధులు అనేవి ఏమున్నాయో తెలుసుకోవాలి. వీటిలో ఉన్న మనకి ఈకోసిస్టంలో ఉన్న కాంపోనెంట్స్తో పాటు ఈకోసిస్టమ్ యొక్క ఫంక్షన్స్ అనేవి ఏంటో మనకి అర్థం అవ్వాలన్నమాట. వీటిని బాగా స్టడీ చేయాలి. వీటిని గురించి మనం అధ్యయనం చేయాలంటే వీటిని ఎలా అధ్యయనం చేస్తామంటే ఆవరణ వ్యవస్థలో ఉన్న పోషక స్థాయిని బేస్ చేసుకొని వీటిని స్టడీ చేస్తాం అనమాట. ఆవరణ వ్యవస్థలోని ఆవరణ వ్యవస్థ యొక్క క్రియాత్మక ధర్మాలు మనం తెలుసుకోవాలంటే, ఫంక్షనల్ ప్రాపర్టీస్ మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఆవరణ వ్యవస్థలోని పోషక స్థాయి గురించి తెలుసుకోవాలన్నమాట. ఫుల్గా స్టడీ చేయాలంటే ఆవరణ వ్యవస్థలోని పోషక స్థాయిల గురించి మనకి తెలియాలి. పోషక స్థాయిలు అంటే ఏం చెప్తామో ఆవరణ వ్యవస్థలో ట్రాఫిక్ లెవెల్స్ ఇన్ ఈకోసిస్టమ్. ట్రాఫిక్ లెవెల్స్ ఇన్ ఈకోసిస్టమ్. ఇక్కడ మనకి ఒకే రకపు ఆహారపు అలవాట్లు కలిగిన జీవులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక సముదాయంగా గుర్తిస్తాం అన్నమాట. ఒకే రకపు ఆహారపు అలవాట్లు కలిగిన జీవులన్నిటిని మనకు గ్రూప్గా వాటిని ఐడెంటిఫై చేస్తాము. దీన్ని ఏమని పిలుస్తామంటే ఒక పోషణ స్థాయి అంటాం అన్నమాట. ట్రాపిక్ లెవెల్గా పిలుస్తాం. దీన్ని ఏమంటాము? ఒక ట్రాపిక్ లెవెల్, పోషణ స్థాయి. ఒకే రకపు ఆహారపు అలవాట్లు కలిగిన జీవుల సముదాయాన్ని మనం ఏమని చెప్తున్నాం? పోషక స్థాయి అంటున్నాం అనమాట. పోషక స్థాయి లేదా
వాటిని ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఒకే రకపు ఆహారపు అలవాట్లు కలిగిన జీవులన్నిటిని ఫస్ట్ మనం ఒక కమ్యూనిటీగా దాన్ని ఐడెంటిఫై చేస్తాము. కమ్యూనిటీగా ఐడెంటిఫై చేసి దానికి ఒక లెవెల్ అనేది ఇస్తున్నాం. ఏమి ఇస్తున్నామంటే ట్రాపిక్ లెవెల్. దాన్ని ఏమని పిలుస్తున్నాము, ఒక ట్రాపిక్ లెవెల్గా దాన్ని పిలుస్తున్నాం అనమాట. ఒక పోషణ స్థాయిగా దానికి ఇస్తున్నాం అనమాట. గుర్తించి దాన్ని ఏం చేస్తున్నాం, ఒక పోషణ స్థాయి అని పిలుస్తున్నాం అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఎవరెవరు కనిపిస్తారు, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ట్రాపిక్ లెవెల్ అంటే ప్రైమరీ కన్జ్యూమర్స్ కాదు, ప్రొడ్యూసర్స్. ఆకుపచ్చని మొక్కలు, ఉత్పత్తిదారులైన ఆకుపచ్చని మొక్కల నుంచి మనకి డీకంపోజర్స్ వరకు కూడా ఈ మనకి ట్రాపిక్ లెవెల్స్ అనేవి బేస్ అయి ఉంటాయి అన్నమాట. ఎక్కడి నుంచి, ప్రొడ్యూసర్స్ నుంచి, అదేవిధంగా ప్రొడ్యూసర్స్ నుంచి ఎక్కడి వరకున్నామో డీకంపోజర్స్ వరకు ఈ ట్రాపిక్ లెవెల్స్ అనేవి బేస్ అయి ఉంటాయి అన్నమాట. పోషణ స్థాయిలు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. పోషణ స్థాయిలు ఎక్కడి నుంచి ఉంటాయి, ఉత్పత్తిదారుల నుంచి ఎక్కడి వరకు ఉంటాయి, మనకి మొత్తం డీకంపోజర్స్ వరకు, విచ్ఛిన్నకారుల వరకు ఉంటాయన్నమాట. ఫస్ట్ T1 ట్రాపిక్ లెవెల్ అంటున్నాం కదా. ప్రొడ్యూసర్స్ తీసుకుంటే ఇవి ఏ పోషణ స్థాయిలో ఉన్నాయంటే దీనికి ఫస్ట్ ప్లేస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉంటారని చెప్పుకున్నాము, ప్రొడ్యూసర్స్ ఉంటారు. దీనికి ఏ లెవెల్ ఇచ్చేస్తున్నాం, పోషణ స్థాయి T1. ట్రాపిక్ లెవెల్ ఎంతమ్మా, T1. నెక్స్ట్ శాకాహారులు, హెర్బివర్స్ని ఏమని పిలుస్తాం మనం, హెర్బివర్స్. ఈ హెర్బివర్స్ని ఏ స్థాయి ఇచ్చేస్తున్నాం దీనికి, T2. ఏంటి లెవెల్ ఎంత, T2. ట్రాపిక్ లెవెల్ ఎంత, T2. నెక్స్ట్ ప్రైమరీ కన్జ్యూమర్స్ యొక్క ట్రాపిక్ లెవెల్ T3. నెక్స్ట్ సెకండరీ కన్జ్యూమర్స్ యొక్క ట్రాపిక్ లెవెల్ T4. నెక్స్ట్ టెర్షరీ కన్జ్యూమర్స్ యొక్క ట్రాపిక్ లెవెల్ T5. ఇప్పుడు మనకి డీకంపోజర్స్ ని ఎక్కడ రాసుకున్నాము, డీకంపోజర్స్ యొక్క ట్రాపిక్ లెవెల్ T6. ఈ డీకంపోజర్స్ ఇక్కడ నుంచి వస్తాయి, మొత్తము మనకి ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి టెర్షరీ కన్జ్యూమర్స్ వరకు కూడా మనకి ఈ బాడీస్, ప్లాంట్ బాడీస్, యానిమల్ బాడీస్ అన్నీ కూడా ఏమవుతాయి, వీటన్నిటిని కలిపి ఏం చెప్తున్నాము, T6 లెవెల్గా చెప్తున్నాం అనమాట. ట్రాపిక్ లెవెల్ 6గా తీసుకుంటాం. ఎందుకంటే మొత్తం ప్లాంట్ బాడీస్ దగ్గర నుంచి హెర్బివర్స్ బాడీస్, ప్రైమరీ కన్జ్యూమర్స్ యొక్క బాడీస్, సెకండరీ కన్జ్యూమర్స్ బాడీస్, టెర్షరీ కన్జ్యూమర్స్ బాడీస్ కూడా ఏమవుతాయంటే అవి వచ్చి భూమిని చేరుతాయి కదా. ఇప్పుడు చేరినప్పుడు ఇక్కడ డీకంపోజర్స్ ఏదైతే విచ్ఛేదనకారులు ఉన్నాయో ఇవేం చేస్తాయంటే వాటి ప్లాంట్ బాడీని కానీ యానిమల్ బాడీని కానీ ఇవేం చేస్తాయి, కుళ్ళింపజేస్తాయి. డీకంపోజర్స్ ఏం చేస్తాయి, ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా మనం, సాప్రోఫైట్స్. ఈ సాప్రోఫైట్స్ పూతికాహారులు లేకుంటే బ్యాక్టీరియాస్ కానీ, యాక్టినోమైసిటీస్ కానీ, ఫంగైస్ కానీ ఇవి ఏం చేస్తాయంటే ఈ బాడీని కుళ్ళింపజేసి ఆహారం కోసం ఆహారంగా వాటిని కుళ్ళిపోయిన బాడీని ఉపయోగించుకుంటాయి. ప్లస్ అవి భూమిలో కలుసుకోవడం వల్ల సాయిల్ యొక్క ఫెర్టిలిటీ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. దానికోసం వీటిని ఉపయోగించుకుంటాం. ఆవరణ వ్యవస్థలో మనకి పోషక స్థాయిలు అనేవి ఎలా ఉంటాయి, 6 లెవెల్స్లో ఉంటాయి అనమాట. ట్రాపిక్ లెవెల్ ఎలా ఉంటుంది, ట్రాపిక్ లెవెల్ అంటున్నాం కాబట్టి టీని యూజ్ చేస్తాం. మనకి 6 టైప్స్గా ఉంటాయి. ఫస్ట్ ప్లేస్ ఎవరు తీసుకున్నారు, ప్రొడ్యూసర్స్, T1 అంటున్నాం. ఉత్పత్తిదారులు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి. నెక్స్ట్ శాకాహారులు T2. శాకాహారులు 2వ స్థానంలో ఉన్నాయి, T2 అంటున్నాం. ప్రాథమిక మాంసాహారులు T3. థర్డ్ ప్లేస్. ద్వితీయ మాంసాహారులు T4. ఫోర్త్ ప్లేస్. ఉన్నత శ్రేణి మాంసాహారులు T5. ఫిఫ్త్ ప్లేస్గా తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ నుంచి అక్కడ నుంచి మొత్తం ఈ ప్లేసెస్ అన్నిటి నుంచి కూడా ఈ వచ్చిన ప్లాంట్ బాడీస్, యానిమల్స్ బాడీస్ అన్నిటిని కలిపి ఏమని పిలుస్తున్నాము, విచ్ఛేదనకారులు. ఏం చేస్తాయి, వీటిని డీకంపోజ్ చేస్తాయి కాబట్టి వీటికి విచ్ఛేదనకారులకు ఏమి ఇచ్చామను, T6 లెవెల్ ఇచ్చాం అనమాట. విచ్ఛేదనకారులకి T6 లెవెల్ ఇచ్చాం. ఈ డీకంపోజర్స్ ఏం చేస్తాయి, మొత్తం ఈ బాడీస్ అన్నిటిని డీకంపోజ్ చేస్తాయి అనమాట. ఇవి మనకి ఈకో సిస్టంలో ఉన్న టైప్స్ ఆఫ్ ట్రాపిక్ లెవెల్స్ అనమాట. టైప్స్ ఆఫ్ ట్రాపిక్ లెవెల్స్. నెక్స్ట్ ఫుడ్ చైన్.
నెక్స్ట్ ఫుడ్ చైన్. ఆహారపు గొలుసు. ఫుడ్ చైన్ ఆహారపు గొలుసు అంటున్నాం. ఈ ఆహారపు గొలుసు అంటే ఏంటి అంటే ఒక ఆవరణ వ్యవస్థలో మనకి ఎవరు ఉంటారు? ఫస్ట్ మనకి కనిపించేది ప్రొడ్యూసర్స్. ఈ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి వివిధ రకాల వినిమయదారులకు జరిగే ఆహార పదార్థాల రవాణా ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తున్నామో ఆహార పదార్థాల రవాణాని ఫుడ్ చైన్ గా పిలుస్తున్నాం అనమాట. ఉత్పత్తిదారులైన మొక్కల నుంచి వివిధ వినియోగదారులకి కన్జ్యూమర్స్ కి మనకి ఈ ఫుడ్ ట్రాన్స్ఫర్ అవడాన్ని ఏమని పిలుస్తున్నాము? వివిధ రకాల కన్జ్యూమర్స్. దాంట్లో ఒక్క వినియోగదారుడే కాదు, వివిధ రకాల వినియోగదారులు. ఎక్కడి నుంచి? మనకి ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారుల వరకు ఆహార సరఫరాని ఏమని పిలుస్తున్నామంటే ఫుడ్ చైన్ లేదా ఆహారపు గొలుసులు అని పిలుస్తున్నాం అనమాట. ఎవరు ప్రైమరీ కన్జ్యూమర్స్ తీసుకున్నా కానీ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ప్రొడ్యూసర్స్ నుంచే తీసుకోవాలి. మనల్ని ఏమంటారంటే ఓమ్నివర్స్ అంటాం అనమాట. ఇక్కడ మనకి లెవెల్ ఏమి ఇచ్చుకోలేదు, పోషక స్థాయిలో లెవెల్ ఇచ్చుకోలేదు. మనల్ని ఏమని పిలుస్తారు? సర్వపక్షకాలు, సర్వపక్షి అని పిలుస్తాం. ఓమ్నివర్స్ అంటాం. అంటే అన్ని తినేస్తూ ఉంటాం కదా, మొక్కల్ని తింటాము, జంతువుల్ని తింటాం, అన్ని తింటాం కాబట్టి సర్వభక్షకాలు. మానవుడిని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు అనమాట. మానవుడిని తీసుకోవచ్చు, దాంతోపాటు కాకులు. మనం తినని డెడ్ బాడీస్ కూడా తినేస్తూ ఉంటాయి కాబట్టి బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే ఓమ్నివర్స్ ని తీసుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఓమ్నివర్స్ కి ఎగ్జాంపుల్ కాకులు అలాంటివి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఏం చేస్తున్నాము? ఆహార పదార్థాలని ఒక ఈకో సిస్టమ్ తీసుకుంటే ఈకో సిస్టమ్ లో ఉత్పత్తిదారుల నుండి వివిధ రకాల వినిమయదారులకి జరిగే ఆహార పదార్థాల రవాణా ఏదైతే ఉందో ఆహార పదార్థాల రవాణాని మనం ఆహారపు గొలుసుగా పిలుస్తున్నాం అనమాట. ఫుడ్ చైన్ గా పిలుస్తున్నాం. ఫుడ్ ట్రాన్స్ఫరేషన్ ప్రొడ్యూసర్స్ ఈకో సిస్టమ్ లో ప్రొడ్యూసర్స్ నుంచి కన్జ్యూమర్స్ వరకు ఈ ఫుడ్ ట్రాన్స్ఫర్ అవడాన్ని ఫుడ్ చైన్ గా పిలుస్తున్నాం అనమాట. ఇప్పుడు మనకి ఫస్ట్ ఇవేం చేస్తాయి? ప్రొడ్యూసర్స్ ఏం చేస్తాయి? మనకి సన్లైట్ ని అబ్జర్వ్ చేసుకొని ఈ సన్లైట్ ద్వారా ఆ రసాయన శక్తిని వికిరణ శక్తిని రసాయన శక్తిగా మార్చుకొని అవి ఫోటోసింథసిస్ ద్వారా కార్బోహైడ్రేట్ సంశ్లేషణ అనేది చేస్తాయి అనమాట. ఏం చేస్తాయమ్మా? కార్బోహైడ్రేట్స్ సంశ్లేషణ ఇవి చేస్తాయి. ఈ కార్బోహైడ్రేట్ సంశ్లేషణ ద్వారా ఏమవుతుంది? ఈ ఉత్పత్తిదారుల నుండి ఆహార పదార్థాలు అనేవి తయారవుతున్నాయి. ఈ ఆహార పదార్థాలని మిగతా వినియోగదారులు కన్జ్యూమర్స్ ఏంటంటే వీటిని ఉపయోగించుకుంటారు అనమాట. కన్జ్యూమర్స్ వీటిని యూజ్ చేసుకుంటున్నారు. మిగతా శాకాహారులు మిగతా ఉత్పత్తిదారుల నుంచి శాకాహారులు తీసుకుంటే శాకాహారుల నుంచి మిగతా కన్జ్యూమర్స్ అనేవి వీటిని ఈ ఫుడ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు అనమాట. ఈ ఫుడ్ ని లాస్ట్ కి మనకి ఎవరి వరకు వస్తుందంటే డీకంపోజర్స్ వరకు కూడా ఈ ట్రాన్స్ఫరేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఎక్కడి వరకు? డీకంపోజర్స్ వరకు కూడా ఈ ఫుడ్ ట్రాన్స్ఫరేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తీసుకుంటే గడ్డి మొక్కలు తీసుకుంటాం. గడ్డి మొక్కలను తీసుకుంటే ఆ గడ్డి మొక్కలు ఏం చేస్తాయి? ఎగ్జాంపుల్ ఈకో సిస్టమ్ లో ఏదో ఒకటి తీసుకున్నాం. గడ్డి మొక్కలు, గ్రాస్ తీసుకున్నాం. ఈ గడ్డి మొక్కల్ని ఎవరు తింటారు? మిడతలు అలాంటి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ తింటాయి కదా గడ్డి మొక్కల్ని. గ్రాస్ హోపర్స్ ఉంటాయి కదా గడ్డి మొక్కలు. ఈ గడ్డి మొక్కల్ని గ్రాస్ హోపర్స్ మిడతలు తింటాయి. ఈ మిడతల్ని ఫ్రాక్స్ కప్పలు తింటాయి. కప్పల్ని పాములు తింటాయి. పాముల్ని గ్రద్దలు తింటాయి. ఎలా ఉంది? ఒక ఫుడ్ చైన్ ఎవరి నుంచి ఎవరికి వెళ్తుందమ్మా? గ్రాస్ నుంచి ఈగల వరకు కూడా ఫుడ్ అనేది ఒక చైన్ ఫార్మేషన్ లో వెళ్తుంది. గ్రాస్ నుంచి ఈగల వరకు కూడా ఏమైంది? ఫుడ్ ఎలా అయింది? ట్రాన్స్ఫర్ అనేది అయింది. దీన్ని ఒక ఫుడ్ చైన్ గా తీసుకుంటున్నాం. గడ్డి మొక్కలు ఏదైతే మనకి గ్రాస్ ఉందో ఈ గ్రాస్ ని ఎవరు తింటున్నారు? గ్రాస్ హోపర్స్ తింటున్నారు. ఈ గ్రాస్ హోపర్స్ ని ఎవరు తింటున్నారు?
ఫ్రాక్స్ తింటున్నాయి. ఈ ఫ్రాక్స్ ఎవరు తింటున్నారు? స్నేక్స్ ని ఈగల్స్ తింటాయి అనమాట. గ్రద్దలు తింటాయి. ఈ గడ్డి మొక్కలేమో మిడతలు తింటాయి, మిడతలు కప్పలు తింటున్నాయి, కప్పలు పాములు తింటున్నాయి, పాముల్ని గ్రద్దలు తింటున్నాయి అనమాట. పాముల్ని ఎవరు తింటున్నారు? గ్రద్దలు తింటున్నాయి అనమాట. ఇది ఫుడ్ చైన్ లో ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాం. ఏంటిది? ఫుడ్ చైన్ లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం అనమాట. ఈ ఫుడ్ చైన్స్ మనం ఎలా చెప్తామంటే నెక్స్ట్ ఇంకా మనకి ఇది ఒక ఈకో సిస్టమ్ లో గ్రాస్ ల్యాండ్ ఈకో సిస్టమ్ తీసుకుంటే గ్రాస్ ల్యాండ్ ఈకో సిస్టమ్ కి గడ్డి ఆవరణ వ్యవస్థకి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. గడ్డి ఆవరణ వ్యవస్థ, ఆవరణ వ్యవస్థ, గ్రాస్ ల్యాండ్ ఈకో సిస్టమ్, గ్రాస్ ల్యాండ్ ఈకో సిస్టమ్. అదేవిధంగా మనకి ఒక కొలను నీటి ఆవరణ వ్యవస్థ తీసుకున్నాం అనుకోండి. కొలను నీటి ఆవరణ వ్యవస్థలో మనకి ఫస్ట్ ఎవరు కనిపిస్తారు? ఫైటోప్లాంక్టన్ కనిపిస్తాయి, వృక్ష ప్లవకాలు కనిపిస్తాయి. ఈ వృక్ష ప్లవకాల్ని ఎవరు తింటారు? చిన్న చిన్న ఇన్సెక్ట్స్ తింటాయి. ఈ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఎవరు తింటారు? ఈ మనకి చిన్న చిన్న చేపలు తింటాయి. ఈ చిన్న చిన్న చేపల్ని పెద్ద పెద్ద చేపలు తింటాయి. ఈ చిన్న చిన్న చేపల్ని ఎవరు తింటారు? పెద్ద పెద్ద చేపలు. పెద్ద పెద్ద చేపల్ని మనకి పక్షులు, ఈ పక్షులు ఎవరు తింటారు? పెద్ద జంతువులు తింటాయి అన్నమాట. ఏం చేస్తాయి? ఇది గడ్డి ఆవరణ వ్యవస్థ తీసుకున్నాం కదా. అదేవిధంగా నీటి ఆవరణ వ్యవస్థ లేదా కొలని ఆవరణ వ్యవస్థని తీసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ ఏంటి? నీటి ఆవరణ వ్యవస్థలో మనకి ఎవరు కనిపిస్తారు? ఇది గడ్డి ఆవరణ వ్యవస్థ అంటున్నాం కదా. నీటి ఆవరణ వ్యవస్థ. ఈ నీటి ఆవరణ వ్యవస్థకి ఏమని చెప్తాము? నీటి ఆవరణ వ్యవస్థలో ఫస్ట్ మనం ఎవరు తీసుకుంటాము? ఫైటోప్లాంక్టన్స్ తీసుకుంటాం. వృక్ష ప్లవకాలు, వృక్ష ప్లవకాలు, ఫైటోప్లాంక్టన్స్. ఈ వృక్ష ప్లవకాల్ని నీటిలో ఉన్న చిన్న కీటకాలు తింటాయి. ఈ వృక్ష ప్లవకాలను ఎవరు తింటారమ్మా? నీటిలో ఉన్న చిన్న కీటకాలు తింటాయి. ఈ చిన్న కీటకాల్ని చిన్న చేపలు, ఈ చిన్న చేపల్ని పెద్ద చేపలు, పెద్ద చేపల్ని మళ్ళీ బర్డ్స్, పక్షులు, పక్షుల్ని ఎవరు తింటారు? పక్షుల్ని మళ్ళీ ఎవరు తింటారు అంటే పెద్ద జంతువులు. పెద్ద జంతువులు వీటిని తింటాయి. ఏం చెప్తున్నాము? ఒక మనకి నీటి ఆవరణ వ్యవస్థ తీసుకుంటే ఫైటోప్లాంక్టన్స్ ని స్మాల్ గా ఇన్సెక్ట్స్ ని స్మాల్ ఫిషెస్ ని బిగ్ ఫిషెస్ ని బర్డ్స్ ని బిగ్ యానిమల్స్ అనేవి తీసుకుంటాం అనమాట. ఈ విధంగా మనకి నీటి ఆవరణ వ్యవస్థ లేదా కొలను ఆవరణ వ్యవస్థ తీసుకోవచ్చు అనమాట. ఇంకా ఎగ్జాంపుల్స్ దీంట్లో మనకి 3 types ఆఫ్ ఫుడ్ చైన్స్ ఉన్నాయి. దీంట్లో ఏంటి? 3 types ఆఫ్ ఫుడ్ చైన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే గ్రేజింగ్ పరపక్షి ఆహారపు గొలుసు. ఫస్ట్ ఫుడ్ చైన్ లో 3 types ఆఫ్ ఫుడ్ చైన్స్. గ్రేజింగ్ లేదా పరపక్షి ఆహారపు గొలుసు అంటాం అనమాట. దీంట్లో మనకి ఏం తీసుకుంటామంటే ఫస్ట్ గడ్డి మొక్కలు తీసుకుంటాం. ఎగ్జాంపుల్ గడ్డి మొక్కలు. ఈ గడ్డి మొక్కల్ని ఆహారంగా ఈ గడ్డి మొక్కలను తీసుకుంటాం. ఈ గడ్డి మొక్కల్ని ఏం చేస్తాయి? కుందేళ్ళు ఆహారంగా తీసుకుంటాయి. గడ్డి మొక్కలు ఎవరు తీసుకుంటారు? కుందేళ్ళు, ర్యాబిట్స్ ఆహారంగా తీసుకుంటాయి. ఈ ర్యాబిట్స్ ఎవరు ఆహారంగా తీసుకుంటారు? నక్కలు ఆహారంగా తీసుకుంటారు. ఈ నక్కల్ని ఆహారంగా పులులు తీసుకుంటాయి. గ్రేజింగ్ ఆహార కోర్సులో తీసుకుంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూసాం కదా, గడ్డి మొక్కల్ని ఎవరు ఆహారంగా తీసుకుంటారు? కుందేళ్ళు నక్కలు తీసుకుంటాయి. నక్కల్ని ఎవరు తీసుకుంటారు? నక్కల్ని తోడేలు పులి తీసుకుంటుంది అనమాట. నక్కని తోడేలు పులి ఆహారంగా తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఆకుపచ్చని మనకి మొక్కలు ఉంటాయి కదా, ఆకుపచ్చని మొక్కల్ని ఉడతలు ఆహారంగా తీసుకుంటాయి. ఆకుపచ్చని మొక్కల్ని ఉడతలు ఆహారంగా తీసుకుంటాయి. ఈ ఉడతల్ని అడవి పిల్లులు ఆహారంగా తీసుకుంటాయి.
ఈ అడవి పిల్లల్ని పులులు ఆహారంగా తీసుకుంటారు అనమాట. అడవి పిల్లల్ని ఎవరు తీసుకుంటారు? పులులు ఆహారంగా తీసుకుంటాయి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఆకుపచ్చని మొక్కలనే తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఇంకొకటి అంటే ఇవి కూడా ఆకుపచ్చని మొక్కలే. ఆకుపచ్చని మొక్కలు, వీటిని మిడతలు ఆహారంగా తీసుకుంటాయి. ఈ మిడతల్ని కప్పల ఆహారంగా తీసుకుంటాయి. కప్పల్ని పాముల ఆహారంగా తీసుకుంటాయి. కప్పల్ని పాములు ఆహారంగా తీసుకుంటారు అనమాట. రెండోది పరాన్నజీవ ఆహారపు గొలుసు. ఏంటది? సాఫ్రోఫైటిక్ ఫుడ్ చైన్ గా తీసుకుంటాం అనమాట. దీంట్లో మనకి ఈ పరాన్నజీవ ఆహారపు గొలుసులో తీసుకుంటే ఏం చెప్తామంటే వృక్షము. ఇక్కడ ఏంటంటే రివర్స్ లో ఉంటుంది అనమాట. పెద్ద జీవి నుంచి చిన్న జీవి తీసుకుంటారు. ఏంటి? ఫస్ట్ ట్రీ తీసుకుంటాం, వృక్షం. దీని నుంచి ఎవరు తీసుకుంటారు? కీటకాలు. వృక్షాల మీద కీటకాలు ఆధారపడి జీవిస్తాయి అనమాట. ఈ కీటకాలు లేదా పక్షులు, వృక్షాల మీద ఎవరు ఉంటారు? కీటకాలు లేదా పక్షులు. కీటకాలు లేదా పక్షులు. ఈ పక్షుల మీద ఎవరు బేస్ అయి ఉంటారని పక్షులు లేదా కీటకాల మీద పరాన్నజీవులు. ఈ పరాన్నజీవుల మీద బేస్ అయి ఉండేది పరాన్నజీవులపై ఆధారపడే పరాన్నజీవులు. పరాన్నజీవులపై ఆధారపడే పరాన్నజీవులు. ఆధారపడే పరాన్నజీవులు. రెండోది ఏంటమ్మా? పరాన్నజీవ మనకి ఫుడ్ చైన్ గా తీసుకుంటున్నాం. ఏంటిది? డెట్రిస్ పరాన్నజీవ పారాసైటిక్ ఫుడ్ చైన్ అంటున్నాం కదా. ఇక్కడ పెద్ద జీవుల నుంచి చిన్న జీవులు ఫుడ్ చైన్ ఎలా ఉంటుంది? ఇక్కడ ఈ ఆహారపు గొలుసులో పెద్ద జీవుల నుండి చిన్న జీవులు ఆహార పదార్థాల రవాణా జరుగుతుంది. పెద్ద జీవుల నుండి చిన్న జీవులకి పరాన్నజీవ ఆహారపు గొలుసు. పెద్ద జీవుల నుంచి చిన్న జీవులకి ఆహారపు రవాణా జరుగుతుంది. పెద్ద జీవులు అంటే వృక్షం తీసుకున్నాయి. ఈ వృక్షం మీద ఎవరో డిపెండ్ అవుతారంటే బర్డ్స్ డిపెండ్ అవుతాయి, ప్లస్ ఇన్సెక్ట్స్ కూడా. ఈ ఇన్సెక్ట్స్ ని పక్షుల మీద కూడా మనకి బేస్ అయి ఉన్నది ఎవరెవరు ఉంటారంటే సాఫ్రోఫైట్స్. ఈ సాఫ్రోఫైట్స్ మీద పరాన్నజీవులు ఉంటాయి కదా. ఈ పరాన్నజీవుల మీద ఆధారపడి ఈ పరాన్నజీవులపై మళ్ళీ ఆధారపడి జీవించే పరాన్నజీవులు ఉంటాయి అనమాట. ఇది సాఫ్రోఫైటిక్ ఇదంటే పారాసైటిక్ ఫుడ్ చైన్, పరాన్నజీవ ఆహారపు గొలుసు. థర్డ్ వన్ ఏంటంటే సాఫ్రోఫైటిక్ ఫుడ్ చైన్, పూతికాహార ఆహారపు గొలుసు. థర్డ్ వన్ ఏంటి? పూతికాహార ఆహారపు గొలుసు. ఈ పూతికాహార ఆహారపు గొలుసుకి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఎవరిని తీసుకోవచ్చు? పూతికాహార అంటే ప్రోటోజోవన్స్ కానీ, బ్యాక్టీరియాస్ని కానీ, ఫంగైస్ని కానీ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అనమాట. ప్రోటోజోవన్స్ని కానీ, బ్యాక్టీరియాస్ని కానీ, లేదా మైక్రోబ్స్ని కానీ ఇవి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఫుడ్ చైన్ ఏంటి? సాఫ్రోఫైట్స్ ఫుడ్ చైన్, సాఫ్రోఫైటిక్ ఫుడ్ చైన్, పూతికాహార ఆహారపు గొలుసు. ఇవి ఏం చేస్తాయంటే ఇవన్నీ కూడా డీకంపోజర్స్ కాబట్టి, పూతికాహారాలు కాబట్టి ఇవి బాడీస్ని, ప్లాంట్ బాడీని కానీ లేదా యానిమల్ బాడీని కానీ కుళ్ళింపజేసి వాటి నుంచి ఆహారాన్ని ఇవి సేకరిస్తాయి. కాబట్టి వీటిని ఈ చైన్ ఏమని పిలుస్తున్నాము? ఫుడ్ చైన్ ఏమని పిలుస్తున్నాము? సాఫ్రోఫైటిక్ ఫుడ్ చైన్ గా తీసుకుంటున్నాం అనమాట. పూతికాహార ఆహారపు గొలుసు. ఎగ్జాంపుల్ మనం ఎవరు చెప్తున్నాము? బ్యాక్టీరియాస్ కానీ, ఫంగైస్ కానీ, ప్రోటోజోవన్స్ కానీ, మైక్రోబ్స్ కానీ ఇవన్నీ కూడా సాఫ్రోఫైటిక్ ఫుడ్ చైన్ కి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి 3 టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్ చెప్పాం కదా. గ్రేజింగర్, పరభక్షి, రెండోది మనకి పారాసైటిక్, థర్డ్ వన్ సాఫ్రోఫైటిక్ ఫుడ్ చైన్. గ్రేజింగ్ లేదా పరభక్షి ఆహారపు గొలుసు, రెండోది పరాన్నజీవ ఆహారపు గొలుసు, మూడోది పూతికాహార ఆహారపు గొలుసు అనమాట. మూడోది ఏంటి? పూతికాహార ఆహారపు గొలుసు. ఇది ఫుడ్ చైన్, ఆహారపు వల. లాస్ట్ మనం పూతికాహార ఆహారపు గొలుసు గురించి మాట్లాడుకున్నాం కదా. ఇవి ఏం చేస్తాయంటే డీకంపోజర్స్ ఏవైతే ఉన్నాయో డీకంపోజర్స్ మొత్తం ప్లాంట్ బాడీని కానీ, యానిమల్ బాడీని కానీ ఇవి డీకంపోజ్ చేసి ఇవి ఆహారంగా తీసుకుంటాయి అనమాట. వాటి నుంచి వచ్చిన మెటీరియల్ని ఆహారంగా తీసుకుంటాయి. ఆహారంగా తీసుకునేవి వాటిని పూతికాహారాలు లేదా సాఫ్రోఫైట్స్ అంటాం. ఇవి ఆహారంగా తీసుకుంటాయి. కొంత భూమిలోకి, డెడ్ బాడీ కొంత భూమిలోకి
వెళ్ళడం వల్ల వాటిలోంచి ఎంజైమ్స్ కొంత భూమిలోకి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే భూమికి ఫెర్టిలిటీ అనేది సారవంతత అనేది పెరుగుతుంది అనమాట. అది హ్యూమస్ సాయిల్గా కన్వర్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ ప్రోటోజోన్స్ కానీ యాక్టినోమైసిటీస్ కానీ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.